ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక థాయ్ డ్రామా అటాక్ 13 అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. ఇది ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో అయితే స్క్రోల్ అవుతుంది. ఈ డ్రామా ఒక హారర్ డ్రామా. ఇక ఈ డ్రామాలోకి వెళ్తే మనకి ఒక వ్యక్తి ముసుగు వేసుకుని ఒక ముసలామె దగ్గరికి వెళ్తుంది. ఆమె ఒక పెద్ద పాత్రలో ఏవో ఒక పాము, ఒక పెద్ద జెర్రీ వేస్తుంది. తర్వాత వాటర్ అంతా వదిలివేస్తుంది. అప్పుడు పాము చనిపోయినట్లు, జెర్రీ బతికి ఉంటుంది. చాలా పెద్దదిగా ఉన్న జెర్రీని ఒక కర్రగా గుచ్చి ఉంచుతారు. ఇప్పుడైతే సీను 1 వీక్ బ్యాక్‌కైతే వెళ్తుంది. ఇక్కడ ఒక అమ్మాయినైతే చూపిస్తారు. ఆ అమ్మాయి పేరు బుసాబా. ఆ అమ్మాయి వాలీబాల్ గేమ్‌లో అయితే టీమ్ లీడర్ కింద పనిచేస్తుంది. ఆ అమ్మాయి గేమ్‌లో విన్ అయ్యాక అరిన్ అనే అమ్మాయిని బుసాబా అనే అమ్మాయి బాత్రూంలోని పైపుకి కట్టి దారుణంగా ఫోర్స్‌గా వస్తున్న వాటర్ మొఖం మీద కొడుతూ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి ఎర్న్ ఈరోజు నైటు మా నాన్నగారు ట్రాన్స్ఫర్ చేస్తారు అంటుంది. నెక్స్ట్ డే క్లాస్ రూమ్లో బుసాబా దగ్గరికి హాంగ్ వచ్చి ఎర్న్‌కి బాగోలేదు, డబ్బులు లేవు, రేపు ఇస్తాను అన్నాది అంటుంది. అందుకు బుసాబా మ్యాచ్ హాల్లో కలవమంటుంది. తర్వాత క్లాస్‌కి టీచర్ వచ్చి ఒక న్యూ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తుంది క్లాస్‌కి. తన పేరు జిన్ అని పిలవమంటుంది. తర్వాత మ్యాచ్ గ్రౌండ్‌లో బుసాబా మళ్ళీ ఎర్న్‌ను బాలుతో గట్టిగా కొడుతూ ఉంటుంది. అదే టైంలో జిన్ అక్కడికి వచ్చి బాల్ ఎర్న్‌కి తగలకుండా పట్టుకుంటుంది. జిన్ మనిద్దరం కలిసి ఒక గేమ్ ఆడదాం అంటుంది బుసాబాతో. జిన్ గుడ్ ప్లేయర్, అందుకని బుసాబాను బాల్తో కొడుతుంది. బుసాబా కింద పడిపోతుంది. తరువాత కోపంగా జిన్ను కొట్టడానికి వస్తుంది. అప్పుడే అక్కడికి కోచ్ వచ్చి అందరినీ వెళ్ళమంటాడు. నెక్స్ట్ సీన్లో ఎర్న్, జిన్, హాంగ్ ముగ్గురు కలిసి క్యాంటీన్లో ఉండగా అక్కడికి నిన్ అని ఒక అమ్మాయి అయితే వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి జిన్నుని అడుగుతుంది, నన్ను గుర్తుపట్టావా అని. దానికి ఆ అమ్మాయి అవును గుర్తుపట్టాను అంటుంది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, చిన్నప్పుడు సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత వాళ్ళ నలుగురు మాట్లాడుతూ ఉండగా అక్కడికి బుసాబా వచ్చి పైన రూఫ్ టాప్‌కి రమ్మంటుంది ఒకసారి. దానికి జిన్ వెళ్తుంది. మనిద్దరం ఇక నుండి ఫ్రెండ్స్ అంటుంది. అప్పుడు జిన్ స్టోరీ బ్యాక్‌కైతే వెళ్తుంది. తను పాత స్కూల్లో చదువుతున్నప్పుడు చిన్నప్పుడు ఒక అమ్మాయి తనని బుల్లీ చేస్తుందని ఆ అమ్మాయిని మేడ మీద నుంచి కిందికి పడివేస్తుంది జిన్. ప్రజెంట్లో బుసాబాతో ఫ్రెండ్షిప్‌కి ఓకే అంటుంది జిన్. తర్వాత ఎర్న్, జిన్, హాంగ్, నిన్ నలుగురు ఫుడ్ తింటూ ఉంటారు. జిన్ డ్రెస్ మీదైతే కొద్దిగా ఫుడ్ పడుతుంది. దానిని క్లీన్ చేసుకోవడానికని వెళ్తుంది. అక్కడ క్లీన్ చేస్తుండగా గన్ అనే అబ్బాయి అయితే వస్తాడు. తను నీవు న్యూ కమ్మరా అని అంటాడు. దానికి జెన్ ఎస్ అని అంటుంది. అదే టైంలో అక్కడికి హాంగ్ వచ్చి తనతో ఎక్కువ మాట్లాడకు, తను బుసాబా బాయ్ ఫ్రెండ్ అంటుంది. అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత జిన్నికి గన్ నుంచి ఫాలో రిక్వెస్ట్ అయితే వస్తుంది. కానీ జిన్ యాక్సెప్ట్ చేసినట్లయితే చూపించరు. తర్వాత బుసాబా జిన్ ఒక ప్లేస్‌కి అయితే తీసుకువెళ్తుంది. తనని ఒక చోట సేల్ చేసేస్తుంది. పాపం అక్కడ నుండి జిన్ తప్పించుకొని వస్తుంది. తర్వాత బుసాబాను కొట్టడానికి వెళ్తే దానికి బుసాబా నేను నిన్ను సేల్ చేసినట్లు ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. నువ్వు బ్యాడ్ గర్ల్ అని అందరికీ తెలుస్తుంది అంటుంది. అప్పుడు జిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తరువాత బుసాబా తన బాయ్ ఫ్రెండ్ ఫుట్బాల్ గేమ్ దగ్గరికి వెళ్ళి
అక్కడ గేమ్ అయ్యాక తనతో రాత్రి పార్టీకి రమ్మంటుంది. దానికి గన్ వేరే పని ఉందని అంటాడు. అప్పుడు బుసాబాని కిస్ చేసి అక్కడి నుండి వెళ్తుండగా ఫోన్లో జిన్ నుండి మెసేజ్ వస్తుంది గన్కి. నేను ఇక్కడే ఉన్నానని అంటుంది. దానికి రిప్లై పంపిస్తుండగా అక్కడికి బుసాబా వచ్చి ఫోన్ తీసుకుంటుంది గన్ నుంచి. ఫోను లాక్కుండగా కింద పడిపోవడంతో అప్పుడే గన్ను తనని సీరియస్గా చూస్తూ నేను నిన్నైతే లవ్ చేయట్లేదు అంటాడు. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జిన్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత బుసాబా ఒక కత్తితో గన్ననైతే పొడి చేస్తుంది. దానికి బుసాబాను స్కూల్ నుంచి తీసేస్తారు. తర్వాత నెక్స్ట్ సీన్లో అయితే బుసాబా వాలీబాల్ మ్యాచ్ హాల్లో సూసైడ్ చేసుకుని కనపడుతుంది. తర్వాత ఆ రోజు బుసాబాకి ప్రేయర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సడన్గా అక్కడికి ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దాలైతే వినబడతాయి. స్టూడెంట్స్ అందరూ కంగారు పడి పరుగులు పెడతారు. జిన్ కూడా పరిగెట్టబోయి కింద పడిపోతుంది. అక్కడ బుసాబా శవం కనబడుతుంది. ఆ శవం కళ్ళు ఓపెన్ చేసినట్లయితే మనకి చూపిస్తారు. తరువాత సీన్లో జిన్, ఎర్న్, నిన్, హాంగ్ ఒకే రూమ్లో మాట్లాడుకుంటూ పడుకుంటారు. హాంగ్కి సడన్గా మెలకువ వస్తుంది. చూడగా అక్కడ ఉన్న చైర్ దగ్గరికి ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత కాసేపటికి బుసాబా చాలా వికృతంగా రూపంలో తన పైన హ్యాంగ్ చేసుకున్నట్టు సూసైడ్ చేసుకున్నట్లుగా చూపిస్తారు. దానికి హాంగ్కి చాలా భయపడి గట్టిగా అరుస్తుంది. అప్పుడు జిన్, ఎర్న్ అండ్ నిన్ను లేపి నువ్వు ఏమైనా కలగంటున్నావా అంటారు. తర్వాత బుసాబా హాంగ్ మెడకి తాడు కట్టి పైకి లేపుతున్నట్లుగా కలగంటుంది. చచ్చిపోయినట్టు కలగంటుంది. మళ్ళీ అలాగే కలవరిస్తూ ఉంటుంది. తర్వాత సీన్లో స్కూల్లో ఫుట్బాల్ హాల్లో ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసినట్లు చూపిస్తారు. దానికి ప్రిన్సిపల్ ఒక సర్వెంట్ని తిడుతూ ఉంటారు. ఆమె గట్టిగా మాట్లాడి ఎవరు చేశారో నాకైతే తెలీదు అంటుంది. అక్కడ నుండి వాష్రూమ్లోకి జిన్, ఎర్న్, నిన్, హాంగ్ వెళ్ళగా ఆ సర్వెంట్ సడన్గా ఆమె వచ్చి మీరందరూ చనిపోతారు అంటుంది. దానికి జిన్ నీకెలా తెలుసు అని అడుగుగా సడన్గా ఆమె పైకి ఎక్కి తన తలను గాజు అర్థానికి వేసి గట్టిగా కొట్టుకుంటుంది. బాగా బ్లడ్ వస్తుంది. ఒక గాజు ముక్కతో వాళ్ళ అందరినీ చంపడానికి దగ్గరగా వస్తూ ఉంటుంది. దానికి వాళ్ళ నలుగురు డోర్ ఓపెన్ చేయడానికి చూస్తారు. కానీ ఓపెన్ అవ్వదు. ఆమె దగ్గరికి వస్తూ ఉంటుంది. సడన్గా డోర్ అయితే ఓపెన్ చేస్తారు. గన్ లైట్ వెయ్యగా ఆమె నార్మల్ స్టేట్కి అయితే వస్తుంది. ఇక్కడ గన్, జిన్, ఎర్న్, హాంగ్, నిన్ అందరూ కలిసి ఒక గోస్ట్ హంటర్ దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ ఆ వ్యక్తి ఒక కత్తిని తీసి ఈ కత్తితో నీవైతే ఆ అమ్మాయిని చంపడానికి అవుతుందని చూపిస్తూ ఉంటారు. సడన్గా ఆ కత్తి అతని గొంతులోకి గుచ్చుకుంటుంది. తర్వాత కాళ్ళ మీద కూడా గుచ్చుకుంటుంది. అప్పుడు అతను మీకు 3 రోజులు టైం అయితే ఉంది. అప్పట్లోగా మీరు ఎలాగైనా ఎవరైతే బ్లాక్ మ్యాజిక్ చేశారో వాళ్ళని పట్టుకోమంటాడు. లేదంటే మీరందరూ చనిపోతారు అంటాడు. తర్వాత వీరందరూ కలిసి బుసాబా ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళ నాన్న చేసినవన్నీ నాశనం చేస్తూ ఉంటారు. తర్వాత ఎందుకంటే వాళ్ళ నాన్న చేతబడులు బ్లాక్ మ్యాజిక్స్ చేస్తూ ఉంటారు అని బుసాబా ఒకసారి చెప్తుందంట గన్కి. అందుకని వాళ్ళందరూ వచ్చి వాళ్ళ నాన్నను చేసినవన్నీ నాశనం చేస్తారు.
అదే సమయంలో నిన్న ఒక బొమ్మ తీసుకుని వచ్చి దాన్ని పెట్రోల్ పోసి తగలపెట్టమంటుంది. పాపం బుసాబా వాళ్ళ నాన్న అక్కడ నుండి టెర్రస్ ద్వారా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ సడన్గా ఏదో శక్తి వచ్చి బుసాబా వాళ్ళ నాన్న చనిపోయేటట్లు చేస్తుంది. వాళ్ళకు దొరికిన వస్తువులన్నీ తీసుకుని గోస్ట్ హంటర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. గన్ అండ్ జిన్. వాటిని చూపించగానే ఇవి బ్లాక్ మ్యాజిక్ చేసినవని చెప్తారు. ఆ తర్వాత గోస్ట్ హంటర్, గన్, జిన్ను చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరూ టెంపుల్ దగ్గరున్న చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి అక్కడ నుండి వాళ్ళ కారు దగ్గరికి వస్తూ ఉంటారు. అదే టైంలో జిన్ను తనకి గుర్తుకొస్తుంది తను మొబైల్ మర్చిపోయినట్లు. అందుకని వెనక్కి వెళ్ళి మొబైల్ తీసుకుని వస్తుండగా అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేసే వస్తువులు అమ్మడం చూస్తుంది. బుసాబా వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నవి చూసి ఆశ్చర్యంగా జిన్ అడుగుతుంది, ఇవన్నీ ఏమిటి, దేనికి యూజ్ అవుతాయని. దానికి అతను ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ, గోస్ట్ను నాశనం చేసే వస్తువులు అంటాడు. అప్పుడు జిన్నికి చాలా భయం వేస్తుంది, ఆశ్చర్యం కూడా వేస్తుంది. కరెక్ట్గా అప్పుడే టైము 12 అవగానే 3 రోజులైతే కంప్లీట్ అవుతుంది. బుసాబా చాలా వికృత రూపంలో వచ్చి గోస్ట్ హంటర్ని అయితే చంపేస్తుంది. తర్వాత కార్లో ఉన్న గన్ దగ్గరికి వస్తుంది. ఫ్రంట్ సీట్లో ఉన్న గన్ను ఒక కన్నును పొడిచి స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తుంది. సడన్గా అప్పుడే జిన్ వచ్చి కారు విండోస్ మిర్రర్ని ఒక రాడ్తో కొట్టి ఓపెన్ చేస్తుంది. కార్ విండోలోంచి వస్తున్న గన్నును బుసాబా వచ్చి చంపేస్తుంది. తర్వాత బుసాబా ఎర్న్ దగ్గరికి వెళ్ళి తన కన్ను పొడిచి అతి దారుణంగా చంపేస్తుంది. నెక్స్ట్ సీన్ అయితే షిఫ్ట్ అయ్యి జిన్ బుసాబా వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ చేసింది అంతా నిన్ అని అర్థమవుతుంది. తర్వాత సీన్లో నిన్న దగ్గరికి వెళ్ళి తను హాంగ్కి ఫోన్ చేసి బుసాబా చచ్చిపోయిన ప్లేస్కి రమ్మంటుంది. అక్కడికి వెళితే హాంగ్ నిన్న ఒక రిచువల్ చేద్దాము, బుసాబాని పిలిచి మనము సారీ అడుగుదాము అంటుంది. దానికి హాంగ్ వాళ్ళ ఫ్రెండ్ జిన్ ఎర్న్కి ఫోన్ వచ్చాక చేద్దామని అంటుంది. ఎర్న్కి ఫోన్ చేయగా ఎర్న్ ఫోన్ ఎత్తదు. జిన్ ఫోన్ ఎత్తి నేను బాస్కెట్బాల్ హాల్లో ఉన్నానని చెప్తుంది. సడన్గా అప్పుడే జిన్ ఫోను స్విచ్ ఆఫ్ అవుతుంది. హాంగ్ ఇంకా ఎవరు రారని రిచువల్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. నిన్న ప్లీజ్ బుసాబా మమ్మల్ని క్షమించు అంటుంది. దానికి హాంగ్ కూడా ప్లీజ్ బుసాబా మమ్మల్ని క్షమించు, మేము కావాలని నిన్ను చంపలేదు అంటుంది. దానికి నిన్న అడుగుతుంది, మీరు చంపడం ఏంటి అని. అప్పుడు మనకి రివీల్ అవుతుంది బుసాబా ఎలా చనిపోయిందన్నది. స్టోరీ అయితే బ్యాక్కి వెళ్తుంది. బుసాబా చాలా కోపంగా వచ్చి జిన్నును కొడుతుంది. అదే టైంలో గన్ కూడా అక్కడికి వచ్చి ఆపుతాడు. ఎర్న్, గన్, బుసాబా చేతులు పట్టుకొని గట్టిగా ఆప్ చేస్తూ ఉంటారు. అప్పుడు బుసాబా అంటుంది, నన్ను స్కూల్లో నుంచి వెళ్ళేటట్టు చేశావు, నా బాయ్ ఫ్రెండ్ను కూడా నువ్వు తీసుకున్నావు, నా దగ్గర నుంచి అన్నీ తీసుకున్నావు అంటుంది. తర్వాత బుసాబా నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అంటుంది. వాళ్ళు చేతులు వదలగానే బుసాబా తిరిగి జిన్ దగ్గరికి వెళ్ళి కొట్టబోతుంది. ఆ గొడవలో జిన్ పుష్ చేస్తుంది. అక్కడే ఉన్న రాడ్కైతే తన గుండెలు తగిలి చనిపోతుంది బుసాబా. అప్పుడు హాంగ్, ఎర్న్, జిన్, గన్ కలిసి దానిని సూసైడ్గా సృష్టిస్తారు. సీన్ ప్రజెంట్కి అయితే షిఫ్ట్ అవుతుంది. నిన్న హాంగ్ మెడకి చున్నీ పెట్టి చంపేస్తుంది.
అదే టైంలో బుసాబా కూడా అక్కడే ఉంటుంది. ఇంతలో జిన్ అక్కడికి వచ్చి నిన్నుని అడుగుతుంది, ఎందుకు చేశావు ఇదంతా అని. దానికి నిన్ను అంటుంది, ఎందుకంటే నేను బుసాబాని లవ్ చేశాను అని. జిన్ ఒక కత్తితో నిన్నుని చంపడానికి వెళ్తుంది. అదే టైంలో వెనక నుంచి బుసాబా జిన్ యొక్క చేయి పట్టుకుంటుంది. అదే టైంలో నిన్ను జిన్నిని పొడి చేస్తుంది. ఆ జెర్రీ ఉన్న పెద్ద కత్తితో జిన్నినైతే పొడి చేస్తారు. ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఆ జెర్రీ జిన్ను పొట్టలోకి వెళ్తుంది. దీని ద్వారా మనకు తెలిసింది బుసాబా ఆత్మ జిన్ బాడీలోకి వెళ్ళింది అని. నెక్స్ట్ డే జిన్ను బుసాబాలా బిహేవ్ చేస్తుంది.